హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా శ్రావణి సురేష్ అండి. అలాగే ఇక్కడ డెకరేషన్ ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? మా కాలేజ్కి వెళ్ళినానండి. గెట్ టుగెదర్ పార్టీ ఉండింది. సింపుల్గా ఆఫ్టర్ 11 years తర్వాత వెళ్ళినాను. మా కాలేజ్ మొత్తం ఆడిటోరియం అంతా డెకరేషన్ చేసేసి నీట్గా అయితే ఫంక్షన్కి అంతా రెడీ చేసేసారు. అలాగే మేము అక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళం. మా హాస్టల్ ఎలా ఉందనేసి చూడడానికి అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము. మా రూము అన్నీ చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. ఇది వచ్చి నెల్లూరు అండి, జీపీడబ్ల్యూ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నెల్లూరు కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ హాస్టల్ అయితే చాలా అంటే చాలా బాగుండేది. ఫుడ్ కూడా బాగా ఉండేది. బాగా ఇష్టంగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. 2015 అయితే మాది డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 2026లో అయితే వెళ్ళినాము. ఆఫ్టర్ 11 years తర్వాత మొత్తం హాస్టల్ కాలేజ్ మొత్తం అంటే చేంజ్ అంతా అయిపోయింది. ఒకసారి ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసి మా రూము, 35th రూము. 35 రూమ్స్ అయితే ఉండేవి హాస్టల్లో. హాస్టల్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉండేది. ఇది వచ్చేసి నా సెల్ఫ్ అండి. ఇక్కడే నేను బుక్స్ అన్నీ పెట్టుకునేదాన్ని. ఒక్కొక్కరికి ఒక సెల్ఫ్ అయితే ఉండేది. అలాగా అది వచ్చేసి నా సెల్ఫ్. ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ ఇయర్లో ఇది వచ్చి బ్యాక్ సైడు డ్రాయింగ్ రూమ్ అయితే ఉంటుంది. ఇదంతా టోటల్గా మా రూము మొత్తం రూపురేఖలంతా మారిపోయింది. చూడండి, బయట వచ్చి క్యారిడాన్. ఇక్కడ మా నేమ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూసేసేయండి. అక్కడ విజయ, శ్రావణి, లావు, శాంతి అనేసి మేమంతా ఫ్రెండ్స్, రూమ్మేట్స్ కూడా. మేమంతా నేమ్స్ అంతా అట్లా నీట్గా రాసేసుకున్నాము. మళ్ళీ 11 years తర్వాత వెళ్ళిన తర్వాత కూడా చూస్తే నేమ్స్ అన్నీ సేమ్ అలానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ వీడియో తీస్తుంటే నేను జస్ట్ చూపిస్తున్నాను, డోర్ ఓపెన్ చేసి జస్ట్ వీడియోలాగా. చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది అక్కడ. అందువల్ల అనేసి మా ఫ్రెండ్ని వీడియో తీయమని చెప్పాను. మొత్తం షేక్గా ఉంది. కొంచెం వీడియో కూడా క్లారిటీ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే లైటింగ్ అంతా ఏం లేదు అక్కడ. మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది. అందువల్ల ఏం ఆన్ చేసుకోవడానికి లేదు. మొత్తం అంతా దుమ్ము పట్టేసింది ఈ రూమ్లో అంతా. ఇది ఎవరు యూజ్ చేసుకోవడం లేదు. జస్ట్ నేను ఒక మెమరీ కోసం అనేసి వీడియో అయితే తీస్తున్నాను. నేమ్స్ చూడండి, మీకు మా ఒరిజినల్ నేమ్స్, అలాగే మేము నిక్ నేమ్స్ పెట్టి పిలుచుకునే వాళ్ళం, అవంతా కూడా రాసుకున్నాము. ఇక నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇదంతా నా సెల్ఫ్. మా ఫ్రెండ్స్తో అంతా అది ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉండేవాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఉండేవాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు ఉండేవాళ్ళు. అందరం కలిసి ఉండేవాళ్ళం ఒక్కొక్క రూమ్కి. బ్యాక్ సైడ్ వచ్చేసి మా డ్రాయింగ్ రూమ్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ రూమ్ అండి. అలాగే మేము ఇక్కడ 11 years నుంచి ఎవరు ఉండడం లేదు కదా హాస్టల్ ముందు. అలాగే రూమ్ ముందు కూడా ఇట్లంతా చెట్లంతా కూడా వచ్చేసినాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా అయిపోయినాయి. బిల్డింగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అలాగే అక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి, అది వచ్చేసి మేము బట్టలు ఆరబెట్టుకునే వాళ్ళం. హాస్టల్ కాలేజ్ వచ్చేసి పక్కనే ఉంటుంది. ఎక్కువ దూరం నడవాల్సిన పని ఉండదు మాకు. కొద్ది దూరమే, జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ అంతే అటాచ్డ్ ఉంటుంది. ఇదంతా మా క్యారిడాన్ అండి. ఆఫ్టర్ 11 years తర్వాత మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చి మా ఫ్రెండ్స్ రూమ్, 33rd రూమ్ వచ్చేసి అక్కడ కూడా సిస్టర్స్ ఉండేవాళ్ళు. సెకండ్ ఇయర్ వాళ్ళు సేమ్, థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. సేమ్ రూమ్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళకు కూడా గుర్తుగా ఉంటుంది అనేసి నేను రూమ్ అయితే వీడియో తీయడం జరిగింది. చూసేసేయండి ఒకసారి. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఇక్కడ వచ్చేసి మా వాష్ ఏరియా ఇది. అక్కడ ఒక మినీర్వా గ్రాండ్ అని హోటల్ ఒకటి ఉంటుందండి. ఆ హోటల్లో నైట్ టైమ్స్ వాళ్ళ స్టాఫ్ వచ్చేసి అక్కడ నిల్చొని చూస్తూ ఉండేవాళ్ళు. మేము ఫేస్ వాష్కి వెళ్ళేటప్పుడు అక్కడ చూసి హాయ్ బాయ్ అని చెప్పుకునేవాళ్ళు. అక్కడ మీకు విండో కనిపిస్తుంది చూడండి, అక్కడ నుంచి అది కూడా ఒక స్వీట్ మెమరీ లాగా. ఇక్కడ చూడండి, మాకు వచ్చేసి వాష్రూమ్ సపరేట్గా, బాతింగ్ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించింది వచ్చేసి నేను అది బాత్రూమ్స్, ఇది వచ్చి వాష్రూమ్ ఏరియా. ఓన్లీ వాషింగ్ మాత్రమే ఇక్కడ. చూడండి, ఇక్కడ వచ్చేసి మేము స్నానాలు చేయాలంటే ఫస్ట్ టవల్స్ వేసి పెట్టుకోవాలండి హాస్టల్లో. అదొక రూల్ మాది. టవల్స్ వేసుకున్నామంటే టవల్స్ ఎవరెవరు ఉన్నాయి వాళ్ళందరూ స్నానం చేసుకోవచ్చు. మొత్తం అంతా ఇక్కడ వచ్చేసి కాలేజీలోకి అయితే వచ్చేసినాము. కాలేజ్ కూడా మొత్తం అంతా బాగా ఇదైపోయింది చూడండి. మళ్ళీ కొత్తగా కూడా హాస్టల్ కన్స్ట్రక్షన్ చేశారు, అది ఇంకా చాలా బాగుంది. ఇక్కడంతా మా బట్టలు ఆరబెట్టుకునే ఏరియా.
ఇది కొత్త హాస్టల్ కూడా బాగా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుండేదండి. ఇది వచ్చి మా ఛాంబరు సిఎంఈ వాళ్ళది, ఈసీ వాళ్ళకి సపరేట్గా ఉండేది. అలాగే ప్రిన్సిపల్ రూమ్ కూడా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. ఇంతటితో ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది.